హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 1 మ్యాథమెటిక్స్. ఫస్ట్ క్వశ్చన్. చతురస్రం భుజం పొడవు 4 సెంటీమీటర్లు అయితే దాని కర్ణాల పొడవుల లబ్దం చదరపు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 16, 64, 8, 32. క్వశ్చన్ ఏంటంటే, ఒక చతురస్రం ఇచ్చారు, దాని యొక్క పొడవు లెంత్ 4 సెంటీమీటర్స్ అయితే స్క్వేర్ యొక్క పొడవు 4 సెంటీమీటర్స్ అయితే దాని కర్ణాల పొడవుల లబ్దం, కర్ణం అంటే డయాగ్నల్ అని యొక్క లబ్దం అడుగుతున్నారు స్క్వేర్ సెంటీమీటర్స్లలో. అయితే మనకి స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ మీనింగ్ ఏంటంటే, స్క్వేర్కి రాంబస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ కర్ణం అనేది స్క్వేర్లో సేమ్ ఉంటుంది, ఈ రెండింటి డయాగ్నల్స్ అని సేమ్ ఉంటాయి. దానికి ఏంటంటే √2a, ఇది ఏ అయితే ఇది √2a, ఏ కదా, ఏ అయితే 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏ మనకి ఎంత ఇచ్చారు? ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏ అయితే మనకి కర్ణాల లబ్దం అడిగారు. కర్ణాల లబ్దం, కర్ణం ఎంత అవుతుంది? కర్ణం ఈజ్ ఈక్వల్ టు √2 × 4 అవుతుంది. లబ్దం అంటే ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని 2 టైమ్స్ మల్టిప్లై, దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. కర్ణాల లబ్దం ఈజ్ ఈక్వల్ టు √2 × 4 × √2 4, √2 × 4, √2 × √2 హోల్ స్క్వేర్ అవుతుంది. √2 హోల్ స్క్వేర్ ఇంటూ 4 × 4 16 అవుతుంది. 16 ఈక్వల్ టు స్క్వేర్కి √2కి క్యాన్సిల్ అవుతుంది. 2 × 16 32 ఆన్సర్. మనకి ఇది మల్టిప్లై చేయటం ఈజీ కాబట్టి ఆన్సర్ 32 వచ్చింది. మనం లాస్ట్ డిజిట్ రైట్ మోస్ట్ లాస్ట్ నెంబర్ చూసినామనుకో, ఈజీ ట్రిక్. 6 2s 12 కదా, 6 2s 12 అంటే లాస్ట్ ఏం రావాలి, మనకి 2 రావాలి. ఆప్షన్లో చూస్తే 16 ఉంది, 6 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 2 ఒక్కటే ఉంది. సో ఈజీగా పెట్టవచ్చు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క భుజాలు 7 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్. దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఆప్షన్స్ 84 స్క్వేర్ సెంటీమీటర్స్, 49 స్క్వేర్ సెంటీమీటర్స్, 96 స్క్వేర్ సెంటీమీటర్, 72 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ట్రయాంగిల్ బట్ ఇక్కడ మనం ట్రయాంగిల్ ఇచ్చారు, మనకి ఇక్కడ ఏంటంటే 7 వాటి యొక్క భుజాలు ఏమిచ్చారు? 7 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. వీటిని మనం చూసినట్లయితే 7, 24, 25 ఇవనేవి పైథాగరస్ ట్రిప్లెట్. సో ఈ పైథాగరస్ ట్రిప్లెట్ కాబట్టి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? మనకి పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎక్కువ నెంబర్ హైపోటనస్ అవుతుంది, 25 సెంటీమీటర్స్ అవుతుంది, 24 సెంటీమీటర్ అవుతుంది, బేస్ 7 సెంటీమీటర్స్ అవుతుంది. దీని యొక్క ఫార్ములా వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈక్వల్ టు మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత మనకి 7 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత 24 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్. 2 1s 2 12s, 12 7s 12 × 7 వచ్చింది, 12 × 7 వచ్చింది, 12 7s 84. మనం ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూసామనుకో 7 2s 14, 4 రావాలి. ఇక్కడ కూడా ఆప్షన్స్లో చూద్దాం, 4 ఒకటే ఇచ్చారు, 1 మిగతా 9 ఇచ్చారు, 6 ఇచ్చారు, 2 ఇచ్చారు. సో ఇవి కాదు, ఇది ఒకటే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమగణం యొక్క అంచుల మొత్తం 48 సెంటీమీటర్స్ అయితే సమగణ సంపూర్ణతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. 27, 16, 64, 96. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు, ప్రాసెస్ కూడా చెప్తాను. బట్ సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగారు. సంపూర్ణతల వైశాల్యం
ఈక్వల్ టు ఫార్ములా 6a² 6a² అంటే 6తో డివిజిబుల్ అవ్వాలి. 6తో 27 డివిజిబుల్ అవ్వదు. 16 కూడా అవ్వదు. 64 అవ్వదు. 96 ఆన్సర్ అవుతుంది. మనం ప్రాసెస్ చూద్దాం. ఒక సమగణం యొక్క అంచుల మొత్తం అంటే ఒక సమగణం ఇట్లున్నది. ఒక సమగణం అన్నీ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట అంచులన్నీ. సో ఇది ఒక సమగణం. అయితే అంచుల మొత్తం ఎంత ఇచ్చారు? 48 సెంటీమీటర్. అంచుల మొత్తం 12a ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్. ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. సో 48 సెంటీమీటర్. 12 1 జా 12 4 జా. సో ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్ వచ్చింది. 4 సెంటీమీటర్ వచ్చింది. ఇక్కడ 4 సెంటీమీటర్ వచ్చింది. ఒక సంపూర్ణతల వైశాల్యం ఏరియా ఈక్వల్ టు 6 ఇంటూ a². ఏ ఎంత వచ్చింది? 4. 4 ఇంటూ 4 ఎంత అవుతుంది? 4 4 జా 16. 16 6 జా 96. సో మనం చేయకుండానే ఆన్సర్ వచ్చింది. 6a². 6తో డివిజిబుల్ అయ్యే చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏకైక చతుర్భుజాన్ని నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య. ఆప్షన్స్ 86, 4, 5, 3. ఆన్సర్ 3. ఒక చతుర్భుజానికి నిజానికి మనం 4 అనుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఎన్ని అవసరం అవుతాయి అంటే 5 అవసరం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 144 మార్కులు సాధించి 48% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. పరీక్ష యొక్క మొత్తం మార్కులు 200, 300, 500 మార్క్స్, 400 మార్క్స్. క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టూడెంట్ అంట ఒక ఎగ్జామ్లో 144 మార్క్స్ వచ్చాయంట. ఆయన యొక్క రిజల్ట్ పర్సంటేజ్ 48%. టోటల్ ఎన్ని మార్క్స్కి ఆ ఎగ్జామ్ పెట్టారని అడుగుతున్నారు. క్వశ్చన్ ఎంత? 48%. మనకేమి ఇచ్చారు? 48%. 48%కి 144 మార్క్స్ వచ్చాయి. అయితే 100%కి ఎంత? 100%కి ఎంత? మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. 144 అంటున్నాడు అంటే ఇది 3తో డివిజిబుల్ అయ్యేది. 3తో డివిజిబుల్ అయ్యేది ఇక్కడ ఆప్షన్స్లో ఏమీ లేవు, ఒకటే ఇచ్చారు. సో ఆన్సర్ 300 అవుతుంది. ప్రాసెస్ చేద్దాం. 48%కి 144 మార్క్స్. 100%కి ఎంత? 100/48 ఇంటూ 144. 12 4 జా 12 12 జా 12 స్క్వేర్ 144. 4 1 జా 4 3 జా 100 ఇంటూ మనకి ఎంత వచ్చింది? 100 ఇంటూ 3 ఈక్వల్ టు 300 వచ్చింది. 300 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు వరుసగా 552 మరియు 3. వానిలో ఒక సంఖ్య యొక్క మూడవ వంతు 23 అయితే మరొక సంఖ్య. ఆప్షన్ 72, 36, 24, 28. ఇది ఈజీ క్వశ్చన్. ఒకటే ఫార్ములా. 2 కాసాగు ఇంటూ ఎల్సిఎం. మనకేమి ఇచ్చారు? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చారు. 552, 3 ఇచ్చారు. అయితే ఒక సంఖ్య ఫస్ట్ ఏంటంట, ఒక సంఖ్య మూడవ వంతు, ఒక సంఖ్య యొక్క మూడవ వంతు 23 అంటే ఆ సంఖ్య ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 23 ఇంటూ 3 అవుతుంది. అయితే ఇంకో నెక్స్ట్ వై ఈక్వల్ టు వాట్? వై వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. అన్నీ ఇచ్చారు, అప్లై చేయడమే. ఎల్సిఎం ఎంత? 552 ఇచ్చారు. 552 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 3 ఇచ్చారు. ఓకే, 3 ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత? 23 ఇంటూ 3 ఇంటూ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 3 గెట్ క్యాన్సిల్. 23 ఇది ప్రైమ్ నెంబర్స్, డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వాలి. 23 2 జా 46, రిమైనింగ్ 4. సో వై ఈక్వల్ టు 24 అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. 23 ఇంటూ 24, 3 4 జా 12, నెక్స్ట్ 4 2 జా 8, 8 + 6 14,
2 2s are 4. సో ఆన్సర్ 2 5 552 వచ్చింది. ఇక్కడ మనం ఇవంతా ప్రాసెస్ కదా, చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ తీసుకుందాం. 3 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, 3 3 సరే 23 ఇంటూ 3 ఇంటూ వై, 3 3 క్యాన్సిల్. ఇక్కడ 3 రావాలి, 3 ఇక్కడ 2 రావాలి, ఇటు 2 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది? 3 4s 12 కదా. సో లాస్ట్ 2 రావాలి. 2 4తో మాత్రమే వస్తుంది. 4 ఒక్క ఆప్షనే ఇచ్చారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ 24. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం ఆటలలో ఒక అథ్లెట్ 40 ఆటల్లో గెలిచాడు. మొత్తం ఆటల్లో ఒక అథ్లెట్ 10 ఆటల్లో గెలిచాడు. అథ్లెట్ గెలుపు శాతం 40 అయితే మొత్తం ఆటల సంఖ్య. ఆప్షన్స్ 400, 50, 20, 25. క్వశ్చన్ ఏంటంటే, ఒక అథ్లెట్ ఉన్నాడంట, అతను 10 గేమ్స్లో గెలిచాడంట, విన్ అయ్యాడు. ఆయన గెలుపు పర్సంటేజ్ ఎంత అంటే 40%. అయితే ఆయన ఎన్ని ఆటలు ఆడారు? కాదు, మొత్తం ఆటలు ఎన్ని? క్వశ్చన్లో 40% మనకి ఇచ్చారు కదా. 40%కి ఎంత? 10. ఆయన ఎన్ని గెలిచారు? 10 గెలిచారు. అదే 100%కి ఎంత? ఈజీ. ఇక్కడ మనకి 100/40 ఇంటూ 10. 100/40 ఇంటూ 10, 0 0 క్యాన్సిల్, 4 1s 4 25s. ఆన్సర్ 25. నెక్స్ట్ క్వశ్చన్. 7 గంటల 35 నిమిషాలు, 6 గంటల 40 నిమిషాలు మరియు 2 గంటల 50 నిమిషాల మొత్తం. ఆప్షన్ 17 hours 5 minutes, 16 hours 55 minutes, 17 hours 45 minutes, 16 hours 15 minutes. క్వశ్చన్ ఏమంటున్నారు? 7 hours 35 minutes ప్లస్ 6 hours 40 minutes ప్లస్ 2 hours 50 minutes. ఇక్కడ ముందు అవర్స్ యాడ్ చేసుకుందాం. 7 6 13 ప్లస్ 2 15 అవుతుంది. 15 hours. మినిట్స్ అని యాడ్ చేసుకుందాం. 30 40 ప్లస్ 50 90 ప్లస్ 35 125 మినిట్స్ వచ్చింది. 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి మనకి ఇక్కడ 2 hours వస్తుంది. అంటే 120 అంటే 2 hours వస్తుంది. ఈ 2 hours ఇక్కడ యాడ్ చేసుకున్నాం. 17 hours. ఇంకెంత రిమైనింగ్ది? 5 minutes. సో ఆన్సర్ 17 hours 5 minutes. Please like, share and subscribe. Thank you.